వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నిన్నటి రోజు జరిగినటువంటి ఘోర సంఘటన సురేష్ని అతి కిరాతకంగా చంపినటువంటి నేపథ్యంలో మనం సురేష్ ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు సురేష్ ఇంటి ఇక్కడే నివాసం ఉండేటటువంటి పరిస్థితి. భార్య భర్త ఇక్కడ అతను ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకొని ఇక్కడికి వచ్చి రాత్రిపూట కుటుంబంతో గడిపిన తర్వాత మరీ తిరిగి ఉదయం పూట వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకునేవాడని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా చాలామంది ఏం చెప్తారు కాలనీ వాసులు ముఖ్యంగా, ఎందుకంటే ఎలా ఉండేవాడు కాలనీలో కావచ్చు, ఇలాంటి సురేష్ భార్య కూడా ఎలా ఉండేది అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ వారు కాలనీ వాసులు అయితే ఇప్పటికే మాకు తీవ్రంగా, ఎందుకంటే ఎప్పుడూ లేని మాయని మచ్చ పడింది. ఇక్కడ చాలా గౌరవంగా మేము, ఎందుకంటే ఈ కాలనీని మేమందరం కలిసికట్టుగా రోడ్ల అంశం కావచ్చు మిగతా అవన్నీ కూడా పకడ్బందీగా అభివృద్ధి చేసుకుంటున్న సమయంలో ఇటువంటిది అనేది మాకు తీరని మచ్చగా మిగిలిపోయిందని ఒకవైపు చెప్తున్నట్టు నేపథ్యంలో చూద్దాం మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు అసలు ఏం జరిగింది సురేష్ విషయంలో, మీ కాలనీకి చెందిన సురేష్ విషయంలో ఏం జరిగింది? అదైతే మాకు ఏ విషయం తెలియదు. ఆ పిల్లోడు అయితే మంచోడే కాదట్లా. పిల్లోడు ఇక్కడ కళ్యాణ రోడ్లో పాస్పోర్ట్ సెంటర్ పెట్టుకున్నాడు కాదంట్లో. మేము పిల్లోడైతే మంచి వ్యక్తే, కాకపోతే ఈఎంఐ ఏం చేసుకుని తెలియదు. వాడు కూడా ఇక్కడ స్థానికంగా లేడు. వాళ్ళ అమ్మల్లో ఎక్కడ ఉంటాండ్రి చేస్తాండ్రి. వాడు 2 నెలలకు 3 నెలలకు వస్తాడు. వచ్చినాక వాడు కాయలో ఏదో వ్యాపారం చేసుకునేవాడే ఆ పిల్లోడైతే. అది ఏం జరిగిందో అది ఎవరికి తెలుసు, వాళ్ళకే తెలుసు కానీ తప్ప మాకైతే వేరే విషయం తెలియదు. ఇక్కడ మేము స్థానికంగా ఉన్నాం కాబట్టి అయితే మాకైతే మూడో వ్యక్తి ఏం తెలియదు. మనకు సైలెంట్గా మాట్లాడుతాడు ఆ పిల్లోడు అయితే అటువంటి పిల్లోడు కాదు. ఏం అట్లా చేసుకుంది కాబట్టి అది మనం చేసింది కాదు. వీళ్ళ చేసుకొని అది మనం చేసింది కాదు. ఎట్లా ఉండేవాడు మీతో పాటు సురేష్ కానీ కాలనీలో ఎలా ఉండేవాడు? కాలనీలో దాదాగానండి మేము చాలా మంచోడు. నా తమ్ముడు ఉన్న వాళ్ళు టమాటాల మండిలో నా తమ్ముడు కరెంటు షాక్ కొట్టుకొని చనిపోయా. ముందు కలుస్తాండి. వాళ్ళు ఎవరితోనే కానీ మాట్లాడేది కాదు. అటువంటి వ్యక్తికి ఇటువంటి దారుణంగా జరిగిందంటే మేము కూడా చాలా బాధపడుతున్నాం. మా కులస్తుడేను. కాకపోతే దీన్ని ఏం చేయాలండి, దీనికి అడ్డగింపు లేకుండా చేయాలండి. ఇది చాలా దారుణమైన పని. ఒక భర్తని ఒక మిన్నగంతో పండుకొని వేసుకునేటప్పటికి ఎంత దారుణంగా ఉండదు, అంత దారుణంగానే ఉంటుంది అది. దాన్ని చాలా పార్టీలు కానీ వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని సిఐ కానీ ఎస్పీ కానీ దీన్ని చాలా ఖండించుకొని దీన్ని వాళ్ళకి జీవశక్తి వాళ్ళకి పడుతుంది. ఇంక లోపల రాకోకుండా జీవనాధ్యాన్ని మేము ఆదాయపడుతున్నాము. వీడియో కాల్ కానీ వీడియో వాళ్ళు కానీ విలేకరులు కానీ అందరినీ మేము సహాయపడేది ఇదండి. మాకైతే మా కాలనీకి ఇవ్వండి, మేము రానివ్వము. చాలా మంచోడు మేము. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినా మామని వాళ్ళ పని ఏందో ఒక్క మంచి హోటల్ నడుపుకున్నంత కాదు, అటువంటి హోటల్ నడుపుకొని అంత బతుక్కునేవాడు. అది లేకోకుండా అవన్నీ అయితే సందర్భం చేయాలని మా విజ్ఞప్తి మీకు. చాలా మంచోడు. ఈ కాలనీకి సంబంధించి ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు బాధపడుతున్నది ఏంటంటే ఒకటే, ఏదైతే ఉందో ఈ కాలనీకి మాకు కూడా అందరూ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నట్టు. ఎలా ఉండేడు సార్ మీతో మొత్తం ఏదైతే కాలనీలో సురేష్ కానీ ఎలా? ఈ సురేష్ అనే పిల్లోడు చాలా మంచి పిల్లోడు. ఈ కాలనీలో కూడా ఒక్కరింటి దాకా పోయినది కూడా ఇంతవరకు ఈ కాలనీ అంతా విచారించినా కానీ మేము దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. గ్రామాల నుంచి వదిలేసి పంటలు లేక ఇక్కడ వచ్చి ఏదో బతుకొనే కానీ వచ్చినారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ కాలనీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కానీ అన్ని సౌకర్యాలు మేము కష్టపడి మా పిల్లలు మా కాలనీ వాళ్ళే కష్టపడి కూడా కాలనీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. అయితే ఇట్లా దురాదృష్టం మాకు ఎవరు ఇట్లా కిరాతకంగా ఉంటుంది అనేది కూడా మా కాలనీకి ఇది లేని మాకు నష్టం జరిగినట్లు ఇప్పుడు. కానీ దీనికి ఒకటి అయితే మా కాలనీ తరఫున మేము సంతోషించేది ఏమంటే, జరిగింది హత్య జరిగింది, భార్య వాడు తోలుపోయినా కానీ మాకు ఇంత మేము అనుకునే వాళ్ళం కాదు. మంచి పిల్లోడిని మేము పోగొట్టుకుంటాం అనేది మా అభిప్రాయము. ఇంకోటి ఏమంటే పోలీస్ డిపార్ట్మెంటు అంత తొందరగా ఇంకా శవమును కూడా ఎత్తుక మునుపే 5-6 గంటల్లోనే కేసును రికవరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయి ఈ పిల్లోడే అని తేల్చిన దానికి కూడా మేము సిఐ సార్ గారు కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మా కాలనీ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి ఇంత యాక్టివ్గా చేస్తారని మేము కూడా కలగంలే. అయినా మాకు నిదర్శనమైంది. ఎవరో టౌన్ వాళ్ళు చేసినారు అనుకున్నాం. ఇంత మంచి పిల్లోడికి మా కాలనీలో ఎవరు వానికి శత్రువులు లేరు అనుకున్నాం. కానీ ఇక్కడే ఉన్నాడు అనేది కూడా మాకు చాలా ఇది అన్యాయము. చేయకూడదు. వాడిని చాలా శిక్షించాలా.
అసలు డిపార్ట్మెంట్ వాడిని బయటికి రాకుండా ఇట్లా వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి చంపినా కూడా మాకు సంతోషమే. ఎలాంటి ఇంకొకరికి కూడా ఈ అన్యాయం జరగకూడదు అనేది నా అభిప్రాయం. మరొకసారి ఇటువంటివి జరుపుకోకుండా ఇట్లా కొంతమందికి భయం పెడితేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇంత పెద్ద ఎత్తున మీ కాలనీ కావచ్చు, అక్కంపల్లి, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ అందరికీ కూడా మచ్చగా భావిస్తున్నారు. మాకు మేము దీన్ని పోగొట్టుకోలేని పరిస్థితి. ఎలాంటే దీంట్లో అందరూ వాళ్ళే ఉంటారు కదా, మేము కూడా గౌరవంగా ఉండే వాళ్ళు ఉన్నాం కదా. ఈ కాలనీ అంటేనే ఏంద్రా ఇది అనే పరిస్థితికి మాకు వచ్చింది కాబట్టి మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం. దీనిపైన కూడా మా కాలనీ పైన కూడా డిపార్ట్మెంట్ కూడా ఇంకా యాక్టివ్ అయ్యి కూడా దీన్ని ఇంకా ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళ దృష్టికి వచ్చారు కదా, దీన్ని ఖండిస్తే ముందరనే బాగుంటుంది అనేది కూడా, అన్యాయం జరిగినే డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. ముఖ్యంగా ఇటువంటి మరొకసారి జరగకుండా కాలనీ వాసులంతా కూడా ఏదో ప్లాన్గా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? మీరు సిస్టమేటిక్ అదైతే మేము అనుకుంటున్నాము. గ్రామవాసులు దీన్ని ఏం చేస్తే మన కాలనీ కంట్రోల్ అవుతుంది, మనం ఇట్లా దానిలందరినీ ఇట్లా దృష్టి శక్తులన్నీ ఎల్లగొట్టేదానికి మనం ఏం చేయాలనేది కూడా మేమంతా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంతట్లోనే తొందరగా మేము కూడా, మాకు ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, కాలనీకి ఏమైతే మనకి ఈ లోటు లేకుండా జరుగుతుంది అనేది కూడా మా అభిప్రాయానికి మేము అనుకుంటున్నాము. కొంతమంది ఇంకా కలిసే వాళ్ళు ఉన్నారు, కలిసి మేము దానిపైన ఏం నిర్ణయం చేసుకోవాలనేది కూడా చేసుకుంటాం. ఎలా చూస్తారమ్మా మీ కాలనీలో జరిగిన ఈ సంఘటన పట్ల మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్ మేము, ఎందుకంటే మేము పొద్దున్నే లేసి ఇక్కడ పనులు పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళది కానీ పరిస్థితి ఆలోచన చేసుకోవాలి కదా. ఇట్లా కిరాతకంగా ఉన్నట్లుండి చేసిపోతే ఆడోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళు ఉంటారు, రేపు పొద్దున్న వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? దానివల్ల అందుకే మాకు భయం అవుతుంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారనేది. అందుకే ఇట్లాంటి వాళ్ళని మేము కానీ చూసి మా నాయకులందరూ పక్కన చూసి పెట్టేసి వాళ్ళందరినీ ఇది చేయాలనుకుంటున్నారు మా వాళ్ళు. కానీ మాకు పోలీసు వాళ్ళు ఎందుకంటే హెల్ప్ చేసినది అతి తొందరగా అతన్ని పట్టుకున్నారు కాబట్టి మాకు చాలా దాని ఇంటికి చాలా ఇదిగా గౌరవం ఉన్నది మాకు పోలీసుల పైన, అతని వాళ్ళ పైన. ఎలా ఉండేవాడమ్మా మామూలుగా సురేష్ కాలనీలో? ఎందుకంటే చాలా మంచివాడు అతను హోటల్ పెట్టుకొని, అతను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కానీ తెలియదు. కాలనీలో చాలా మంచి వ్యక్తి అతను మాత్రం. అతని మీద ఏ మచ్చ లేదు, అట్లాంటి వాడు కాదు అతను. అసలు వాళ్ళ గురించి అసలు ఎవరి బయట మాట్లాడే తత్వంగా లేదు. అయిపోయి ఎక్కడ బయట హోటల్ పెట్టుకునేది, వచ్చేది ఇంటికి వచ్చేది, పనుకునేది, పోయేది. ఇక్కడ ఏమి గలాటలు పెట్టుకునేటోడు కాదు, ఎవరితో మాట్లాడినోడు కానీ కాదు. అయిపో చాలా మంచివాడు అతను మాత్రం. ఆమె భార్య మీతో కలిసి మాట్లాడడం కానీ ఇటువంటివి ఏం లేదు తెలియదు అసలు. ఆమె అసలు మనతోనే కలుస్తుంది. ఆమె అది మాది ఈ ఏరియా ఈ పక్కన, కానీ ఆమె అట్లాంటి ఆమె అనేది కానీ తెలియదు. సడన్గా ఉన్నట్లుండి ఆమె అట్లా చేసినదంటే ఆడోళ్ళని ఎవరు నమ్ముతారు సార్? ఇక్కడ ఆడోళ్ళని నమ్మరు, మొగలని. అతను అట్లే చేయకూడదు, ఆమె అట్లా చేయకూడదు కదా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని చూసి మా ఎట్లాంటి వాళ్ళకి కానీ ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ భయం వస్తుంది ఎట్లా ఏం కథ అనేది. అదే చూడవచ్చు కాలనీలో ఏదైతే ఉందో ఇక్కడ సిపిఐ తరఫున కాలనీ ఏర్పాటు చేసుకున్నామని అందరూ చాలా గౌరవంగా, మేము ఏదైతే ఈ కాలనీని కూడా చాలా అభివృద్ధి చేసుకున్నామని ఈ ఏదైతే ఉందో కాలనీకి చెందినటువంటి పెద్దలు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ కాలనీకి కావాల్సిన అవసరాలను ఏదైతే ఉందో రోడ్లు కావచ్చు, లేదంటే నీరు కావచ్చు, ఇటువంటివన్నీ ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో ఇటువంటిది ఒక మచ్చగా మాకు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటివి మరొకసారి జరగకుండా కూడా మేము ఖచ్చితంగా, ఎందుకంటే మాకు కాలనీ వాసులతో పాటు మాకు కొంతమంది పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకొని దీని మీద ఒక కఠినంగా, ఎందుకంటే మరొకసారి ఎవరికైనా జరిగినా కూడా ఇది అన్యాయమే కాబట్టి మరొకసారి పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నామని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఇటువంటిది సురేష్ అయితే మాత్రం తను పని చేసుకోవడం, హోటల్ ఏదో పెట్టుకుని పని చేసుకొని ఇంటికి వచ్చి పడుకోవడం, మరి తిరిగి వెళ్ళిపోవడం, ఇటువంటివే మేము చూసాం తప్ప అబ్బాయి కూడా చాలా మంచి వ్యక్తి, బాగా ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇంతటి ఘోరమైనటువంటి సంఘటన అనేది వీళ్ళకి ఇప్పటికీ కూడా వీళ్ళకి డైజెషన్ కాని పరిస్థితి. ఎందుకంటే మా కాలనీలో ఇటువంటివి జరిగాయా అని చెప్పేసి కూడా, ఎందుకంటే మరొకటి చెప్తున్నది ఏంటంటే పోలీసులు చాలా తొందరగా ఈ సంబంధించి దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇమ్మీడియట్గా బయటికి తీసుకురావడం కూడా మాకు సంతోషించదగ్గ విషయం అని చెప్తున్నటువంటి నేపథ్యం జరిగిందమ్మా. ఇక్కడ మీకు ఎలా ఉండేవాళ్ళమ్మా మీతో కలిసి? మేమంతా బాగుండేవాళ్ళమే అన్న. ఆయన అయితే ఒకరితో మాట్లాడే మనిషి అయితే కాదు. ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాండే వస్తాండే, ఎక్కువ ఏదో పట్టించుకుంటాం లేదు ఆయన అయితే. మేము ఎదురు పదమైనా ఏమ్మా అంటే ఏమ్మా అంతవరకు ఉంటా ఉంటాం. మేమైతే కొట్లాడే వాళ్ళకైతే పోయిన మనిషి అయితే కాదు ఆయన. మేము ముందు నుంచి ఇక్కడ ఉన్నాము, వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళు కానీ బాగానే ఉంటాండి. కానీ ఇట్లా అయిందంటే మేము నమ్మలేకపోతున్నాం వాళ్ళని. అసలు ఏమో అట్లాంటిదంటే అసలు కల్లో కానీ ఊహించలేకపోతున్నాం మేము. ఎలా ఉండేది మీతో ఆమె? ఇప్పుడు మీ ఇంటి ఎదురు బాగుంటాండి. ఏమక్క ఏం చేస్తున్నా, తిన్నావా అని అంతవరకు మాట్లాడుతాండే మా దగ్గర. అమ్మ ఏదో పొద్దున పని పోతాండే, వస్తాండే, ఉంటాండే. అమ్మ మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇలా జరిగింది ఇంకోటి అనేది? అంటే ఈ మధ్య తెలిసింది నాకు. కానీ పిల్లోనికి హెల్త్ బాగాలేకపోతే నేను హాస్పిటల్ 10 రోజులు ఉండేసి వచ్చినాను. నేను
వచ్చిన తర్వాత తెలిసింది నాకు కానీ ఇది ఇంతకుముందు నాకు కానీ తెలియదు. అంటే మామూలుగా మాట్లాడుతుండే కదా, అట్లా అది కాదులే అనుకున్నాను నేను కానీ ఏమని. అంటే అతను చంపిన అతను కూడా ఇక్కడ ఈ కాలనీలో ఈ కాలనీలోనే ఉండేది. అలా ఇక్కడ ఉన్నప్పుడే పరిచయం. ఇక్కడ ఉన్నప్పుడే పరిచయం. ఎలా ఉంటాయి ఏం చెప్తారు మా మొత్తానికి? ఎందుకంటే మీ కాలనీలో కూడా ఇటువంటిది జరగడం అనేది ఎలా చూస్తారు? అసలు పెద్దల కాలనీ వాసులు ఉంటే మాకు ఇది మచ్చ, మేము అసలు చాలా మచ్చినది మాకు ఏమైతే చెట్టు పేరు అయితే చేసింది. ఇట్లా వాళ్ళైతే ఇక్కడ ఉండకూడదు, అసలు మంచోళ్ళే అని అనుకోండి మీ, కానీ ఇట్లా చేస్తుందని అనుకోలేదు. ఇట్లా వాళ్ళని అసలు ఉండకూడదు. ఈ కొట్టాలు అసలు ఎప్పుడు ఏది ఇట్లా జరిగింది అయితే కాదు. అందరూ బాగుంటాండి, మేమంతా కలిసిమెలిసి ఉంటాండి. ఎప్పుడు ఏది జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడం ఈ కాలనీలో. ఏమో చేసిన పనికి ఏమన్నా ఇంతవరకు ఎప్పుడు అట్లా బయటకైతే వస్తాను లేదు. ఇంట్లో ఏం జరుగుతున్నా మేము పట్టించుకుంటాం లేదు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ సురేష్కు సంబంధించి నిన్నటి రోజు జరిగినటువంటి ఘోర సంఘటనకు సురేష్ బలైనటువంటి నేపథ్యంలో కాలనీ వాసులు కూడా ఇప్పటికీ కూడా వారు అసలు ఆ సంఘటన నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సురేష్ చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ఉండేవాడు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇట్లాంటిది మా కాలనీలో జరుగుతుందని కూడా మేము అసలు ఎన్నడూ ఊహించలేదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైతే పోలీసులు చాలా స్పీడ్గా, చాలా పకడ్బందీగా ఈ ఎవరైతే పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయడం, తగిన సెక్షన్స్ పెట్టి జైలుకు పంపడం అనేది చాలా మంచి విషయమే. కానీ కాకపోతే ఇటువంటి అంశం మరొకసారి జరగకుండా కాలనీ వాసులంతా కూడా మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుందుకు సిద్ధమవుతున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.